పుష్టిగా కావాలంటే మగుదనం కావాలంటే దీంతో మందు కావాలి. ఏ మందు? అదే మందు పడదు. ఆ మందులు ఇస్తే నీకు పుస్తకం అవుతాయి చూడు. ఇది రకరకాలుగా ఇస్తారు. కాబట్టి జ్ఞానం అనేటువంటి మందు నీకు దొరికితే నువ్వు పుష్టిగా తయారవుతావు. పుష్టిగా తయారయ్యే మందు ఎక్కించుకుంటానికి కూడా మంది ఇప్పుడు ఒక తీసుకుంటారు రాదు. ఇది మనకు పురుషుత్వం రాదు. ఇప్పుడు మనం కొంతమంది 20 మందు కొన్నా పురుషుత్వం వస్తుంది మనకు. మనకుండే నపుంసకత్వం సన్నది కాదు. కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఓపిగా పోతే ఒక జన్మలో పోతున్నాయి నపుంసకత్వం లేదు. మళ్ళీ దాన్ని ఉపయోగం తీసుకొచ్చినా నేను మోసంలో ఉన్నాను కొంతమంది. ఉపయోగం తీసుకొచ్చినా మోసంలో ఉన్నాను. మోసం అంటే ఏం లేదు, ఉపయోగం అంటే ఏమో తెలుసు. చాలా చిత్రంగా నేను నాకు ఒక సంఘటన అయితే చెప్పలే. ఒక ఆయన వచ్చాడు, ఒక ఆయన తీసుకొచ్చాడు. నేను ఉపదేశం కావాలా మీ దగ్గర తీసుకుంటా అంటే ఏడవుతా కనవని పిలిచారు ఉపదేశిస్తామని. వేరు వేరు ఆయన దగ్గర తీసుకుంటా అని చెప్పినాడు. అదే తీసుకొచ్చాడని ఆయనకు ఉపదేశం కావాలంటే ఇప్పుడు వేరే చెప్పాడు. ఆయనకు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఏడ మొదలు పెట్టి చెప్పాలో అర్థం కాలేదు. ఎట్లా మధ్యాహ్నం మీటింగ్ లో ఉపదేశం అంటారు చూడ, మాట్లాడుతుంటారు, ఇటు చేస్తుంటారు, ఈ మంత్రం అంటారు, అదంటారు, ఇదంటారు, ఇచ్చామంటారు. ఇవన్నీ గురువు మోసాలని ఏమని చెప్పేదానికి అడగకుండా కాదు ఉపదేశం. ఆయన నాకు అర్థం కాదు. ఎట్లా చెప్పాలో తెగ చెప్పలేదు. ఎట్లా మీటింగ్ లో మాట్లాడతారు వచ్చింది. అది ఇంకా వద్దనుకున్నాడు. ఎట్లా ఈ రాసేవారు కాదు. ఉపదేశం ఇచ్చి తెలుసుకున్నాడు. తిట్టాడు ఆయన. ఏమనుకునేయడం వల్ల ఇంకా ఆయన అడగకుండా మీరు సాయంకాలం ఇట్లా ఈ కొంతమంది ఏం చేస్తారంటే మోక్షం ఏదో అనుకొని మౌలిక పరిస్థితి మూడు అనుకొని ఇలా జ్ఞానం అనేది అర్థం కాక వదులు ఉపదేశం తీసుకుంటున్నాడు. మోక్షంలో ఉన్నట్టే దేవుడు అయిపోయినట్టే లెక్కేసుకుంటున్నారు, ఊహించుతున్నారు. అది కాదు చూడు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి జ్ఞానం చూస్తున్నాయి కానీ ఈ వేగం అంత సులభంగా పోదు. కొన్ని లక్షలు, కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రకృతి అంటే సృష్టి ఆది నుంచి మనం ఉన్నాం కాబట్టి సృష్టి ఆది నుంచి ఉన్న రోగం మనకి. ఈ రోగం మనకు పోవాలంటే అంత సులభంగా పోతుందా? అంటే మనకు శత్రుంటే సులభంగా పోతుంది. అంత శ్రద్ధ మనకుందా? మనం ఎంత శ్రద్ధ మనకు కావాలా? నేను చెప్తున్నా కదా, మీకు ప్రత్యక్షంగా ప్రమాణంగా దృష్టాంతంగా కావాలంటే మీకు అనుభవించే మార్గదర్శకంగా చూపిస్తే కానీ కాదని చెప్పారు భగవద్గీత. అంతే కదా, నేను నడిచి చూపిస్తే కానీ కావాలి. కృష్ణుడు ఏం చెప్పాడు పొలం అక్కడ మార్గదర్శకత వరకు పొలం చేసి పొలం చేయాల్సిన అవసరము లేదు, నేను పొందాల్సిన అవసరము లేదు. మీ కొరకు ప్రత్యక్ష ప్రమాణంగా కావాలంటే మీ కొరకు పొలం చేసి నేను చూపించాల్సిందే చెప్పాడు. దానివల్ల పాపరాలు పుణ్యవరాలు అని మీకు ఇది రాకుండా విధానం చేయాలంటే చూపించండి. అదే మనకి ఎంత శ్రద్ధ కావాలా అంటే అది మా వంతు మీకు చూపించుకోవచ్చు. నాకు 3 నెలలుగా నాకు ఆరోగ్యం బాగాలేకుండా కూడా చెప్తున్నా నేను. రాత్రి ఎవరైనా వచ్చినాయని మాట్లాడే పరిస్థితి కూడా లేదు. నాకు కళ్ళు పక్కన చూసే పరిస్థితి కూడా లేదు. 4 గంటల వరకు నా తోడుతున్నారు. మీరు 4 గంటలకు చేతగా దేవుడు మేలుకుంటారు వాళ్ళనే కానీ అంటే ఎంతసేపు నేను చెప్పి నిద్రపోయినటువంటి ఏమాత్రం నిద్రలేదు నాకు. చెప్తాను 7 గంటల వరకు నేను కదిలేదు కూడా చాలా కష్టం ఉంది, కూర్చునే కూడా చాలా కష్టంగా ఉంది. షుగర్ 60 పాయింట్లు 100 నుంచి 120 వరకు ఉండొచ్చు మామూలుగా. 50 పాయింట్లకు వస్తే శరీరం తలబడిపోతుంది, మనకు సరిపోతాడు అనమాట. అది 60 పాయింట్లకు వచ్చింది. 60 పాయింట్లకు వస్తే మనకు అనుమానం చెయ్యి ఇక్కడ ఎందుకు చెప్పి పెట్టలేకుండా మనం డయామీటర్ చెక్ చేస్తే 60 పాయింట్లు ఉంది. అప్పుడు చెప్పే నీళ్ళు తీసుకొని తాగితే అప్పుడు కొద్ది ఒక అరగంట కల్లా కొద్ది కోరుకున్నాం. ఇప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడడానికి అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా కదా, మాకు ఏ రోగం కనిపించలే, ఏ బాధ కనిపించలే. ఊరుకునే అన్ని ఉంటాయి కూడా కూర్చునే సేపు ఏముండదు. ఇది కల్పన ఇస్తుంది అదే ఏది కనిపించదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ జీవితంలో కాలం కనిపించుకోకుండా పోతుందని దేశంలో విడిచి కూర్చోవడం జరిగింది. మీకు లాభమే, మాకు సులువైన కాలం మీకు కొత్తగా చూసేటుంటుంది కదా. మీకు ఉపయోగం, లాభం కాదు. లాభం వేరు. లాభాలని ప్రపంచ సంబంధం ఉంటాయి, జ్ఞాన సంబంధం ఉపయోగాలు ఉంటాయి. మీకు ఉపయోగమే, నాకు మాత్రం ఏం విడతామని నాకు ఎందుకు
ఏమవుతుందో నడుస్తుంది కానీ నాకు బాధ లేకుండా పోతుంది. మీరంతా ఎవరప్పా చెప్పండి క్రికెట్గా వాళ్ళు నమ్ముతారు ఆడరు. మీరంతా ఎవరమ్మా చెప్పండి ఇది చెప్పండి. అది కరెక్ట్ మీరు చెప్పలేకున్నారు. మీరు స్త్రీలకు కూడా పొరపాటు అర్థమైందా? అందులో శరీరం స్త్రీలేదా కానీ పురుషులేదా కానీ ఈ శరీరం ఎందుకున్నాయంటే ప్రపంచం నిండుతున్నప్పుడు అంటే దేవుడు ప్రకృతి ఇది ఉండాలనే దానికోసమే ఈ మనిషిని మగమనిషి ఆడమనిషిని తయారు చేసి పెట్టారు. అర్థమైందా? ఈ విశాలమైన గగనంలో అంటే పైకి శూన్యంలో ఇంకా వేరే ఇటువంటి భూగ్రహాలు కానీ ఇంకా వేరే గ్రహాలు కానీ ఇవి ఉన్నాయి, ఎక్కడో జీవరాశులు ఉన్నాయి అని అనుమానం వచ్చింది మనుషులకు. ఇంతకాలం కిందట 30-40 సంవత్సరాల కిందటే అనుమానం వచ్చి ఏం చేశారంటే వీళ్ళు పైన చెన్న అనేదాన్ని ఒక యంత్రాన్ని తయారు చేసి పైకి వెళ్ళారు. అది గంటకు 50,000 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది. గంటకు 50,000 కిలోమీటర్ల స్పీడ్ అంటే ఎంత స్పీడ్ ఉంటుంది దానికి ఇంధనం లేదు రావాలా లేకుండా కంటిన్యూగా వాళ్ళు మామూలుగా అణు మార్పిడితో ఇక్కడ నుంచి తయారీ మళ్ళీ అలా మళ్ళీ తయారీ రొటేషన్ అదే అణువులే ఉపయోగం చేసి దానికి తిరుగులేని ప్రయాణంగా పంపించారు. ఆ పంపించడం ఏం చేశారంటే మేము భూమి ఇటువంటి ఉన్నాము అని ఇక్కడ నిర్ణయాలు తీసే రకంగా ఏం చేశారంటే ఆ దానికి బంగారు రేకు తయారు చేసి బంగారు రేకు మీద స్త్రీ పురుషుల ఫోటోలు పెట్టి స్త్రీయాకారము పురుషులాకారం ఉండేటువంటి చిత్రాలు పెట్టి దాన్ని వెళ్ళారు. ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాలు 37 సంవత్సరాలు పోగొట్టి పైకి పోతానని ఎంత దూరం పోతుందో నేను పోతా తిరుగులేని ప్రయాణం అది తగులుకోలేదని అక్కడ వెళ్ళుకుంటే ఇక్కడ ఏముందని మళ్ళీ వాళ్ళు మెసేజ్ పంపిస్తారు మేము ఉన్నాం అని కనపడాలి మనకు. అట్లా గుర్తుపెట్టి పంపించారు అన్నమాట. మేము ఉన్నాము ఇటువంటి వాళ్ళం ఉన్నాము అని గుర్తుకు పంపించారు కదా. అట్లా దేవుడు ఏంటంటే ప్రకృతి పురుషులు ఉన్నారు మన మధ్యనే జ్ఞానాన్ని తెలియజేయాలి. మాటల రూపంలో కానీ చేతుల రూపంలో తెలియజేయాలని ప్రకృతి పురుషులు అనే వాళ్ళే సృష్టికి మూల కారణము. సృష్టి పుట్టిన కదా ఈ సృష్టికంత మూల కారణం ప్రకృతి పురుషులే కాబట్టి ప్రకృతి ఆకారాన్ని స్త్రీగా పెట్టి పురుషుల ఆకారాన్ని మొదలుపెట్టి ఇష్టమైన భూమిని సృష్టించారు. ఇది నమూనా ప్రకృతికి పురుషుడికి. వీళ్ళిద్దరి వల్ల సంతతి కలుగుతా ఉంది అని ఆయనకి నమూనా. అంటే ఈ వల్ల సృష్టి కలుగుతా ఉంది అని చెప్పడానికి నమూనగా మన సంతతి పిల్లలు కలుగుతున్నారు. భగవద్గీతలో 14వ అధ్యాయం చెప్తున్నా కావల జంగమైనటువంటి ఏ జంతువు అయినా కానీ ఏదైనా కానీ ఏ జీవరాశి అయినా కానీ కలిగే జీవరాశి కానీ కలిగినటువంటి జీవరాశి కానీ ఏదైనా కానీ ఎక్కడైనా పుట్టిందంటే అది ప్రకృతి పురుషుల సంబంధం అనే పుడుతుంది. అట్లా కాదు పుట్టినే పుట్టింది ప్రకృతి పురుషుల సంబంధంతోనే పుట్టాలి. పంచభూతాలతో ఆకాశం కానీ అగ్ని భూమి దాంతో తయారు కావాలా, పరమాత్మ చైతన్య ఆత్మ తయారు కావాలి లోపల. ఆ రకంగా జీవరాశి ఒక జీవరాశి పుట్టగలుగుతాం అని చెప్పారు. మరి ఈ విధానం మనం తెలుసుకోవాలంటే అన్ని ఒక స్త్రీని పెట్టి వాళ్ళిద్దరికి సంతతి కలిగేటది చేస్తే ఇది సృష్టి రావాల్సి మనం తెలుసుకుంటాం. మనం గుర్తింపుకోవాల ప్రకృతి పురుషులకు తల్లి ప్రకృతి తల్లి పరమాత్మ ఈ పుట్టినటువంటి వాడు సంతతి మధ్యరకం ఈ విధానం తెలియజేయడానికి ఈ రకంగా మన ఆకారం తయారు చేసి పెట్టారు దేవుడు. మనం ఏ ఆకారంలో ఉన్నా కానీ మనం తల్లి చేసి ఉన్నారు. ప్రకృతి మనకు తల్లి తల్లి పరమాత్మ. కట్టి కనిపించే వాళ్ళు కూడా వాళ్ళని కాదని చెప్పద్దు. వాళ్ళు ఇందువల్ల అపార్థం చేసుకొని ఇంకో రకంగా మార్చుకొని ఇల్లు కాదు మాకు వాళ్ళంటే ఇల్లంతా కొట్టాడుకొచ్చి ఈడంతా ఏం చెప్పాడు చూడు తల్లిదండ్రులు పువ్వుతో చెప్పాడని ఊరు కలిగినాయి. మేము ఎవరు పువ్వు పెట్టిందని ఎవరు చెప్పలే. ఎవరు ఆయన పువ్వు పెట్టింది మనం చెప్తామా? వాళ్ళ పిల్లలు మనకు పెట్టారు పెద్దగా వాళ్ళు పెట్టాడని చెప్తున్నాము. అదే చెప్పాడు పిల్లప్పుడు వాళ్ళు సాగిన పెద్ద తప్పదని పెట్టాలని చెప్పాడు. తర్వాత వాళ్ళు చచ్చిపోకముందు చచ్చిపోయినాక నువ్వు దినాలు చేస్తాను వాళ్ళకి పెద్ద పొరపాటు. చచ్చిపోకముందు వాళ్ళ కోరిక లేకుండా వాళ్ళని తీర్చే చెప్పాడు. వాళ్ళు ఏదో తినాలనుకుంటే నువ్వు అడిగారు పెట్టుకోలేదు. వాళ్ళు చచ్చిపోయినా కలిసి కోరికలు పెట్టేసి ఆ కోరికలు ఏమాత్రం పెట్టద్దు. వాళ్ళు ఉన్నా కూడా వర్షాలు పెట్టు తృప్తిగా నాకు వర్షం చూసుకుంటారు అట్లా చెప్పారు. ఎవరి తల్లిదండ్రులు అలా పెట్టుతుంటే చెప్పలేదు. నమ్మడాలి మనకు దేవునికి
మా ఎక్కువ నమ్మవారు. మనం ఒకరు పుట్టాం కాబట్టి అంటే వీళ్ళు కనిపించే తల్లిదండ్రులు, కనిపించినటువంటి తల్లిదండ్రులు ప్రపంచ విషయాలంటూ ఉన్నారు. దేవుడు మాయ, వీళ్ళు తిరుమల తల్లిదండ్రులు. ప్రకృతి పురుషులు ఇద్దరు వరకు మాత ప్రకృతి తండ్రి అంటే దేవుడు ఎక్కడ తండ్రి తండ్రి అనే పదం వాడలేదు చూడండి. ప్రకృతి కూడా వాడలేదు, పదం వాడలేదు. ఇక్కడ తల్లి పదం కూడా చెప్తున్నాను. తండ్రి అని చెప్పు, నా తండ్రి నా తండ్రి. పుట్టినప్పుడు ఎవడో మనం ఉంటే మన తండ్రి ఉన్నాడని చెప్పాల్సిందే. మనం అంటే దేవుడు ఏం చెప్పాలా, నా తండ్రి అని చెప్పాలా. నిజమైన తండ్రి కూడా ఉన్నారు మనం. ఆ తండ్రి గురించి మనం వీళ్ళకంటే మనం పువ్వు పెట్టాలి, నీళ్ళు వచ్చాం. ఆయనకి మనం పువ్వు పెట్టాలని నీళ్ళు వచ్చారు కాదు, ఆయన మనం పువ్వు పెట్టి నీళ్ళు వస్తాడు. ఆ రకంగా మనం ఏం చేయాలంటే అంటే మనం ఎవరు ఏమి కదా మనం పుట్టి ఎవరు పుట్టాం మనం ఇలా పుట్టావా కంటి కనిపించి ఇలాగే పుట్టాం. మనం పుట్టే వాళ్ళకి ఎవరు పుడతాయి పుట్టారు కదా. జన్మ పిల్లలు తెచ్చినట్టు పుట్టేది చెప్పి పుట్టించాలి కావునా వేరే చెప్పి పుట్టే వాళ్ళకు ఎవరికే సంబంధం లేదా ఉండేది. సంబంధం ఒకరికి లేదా నేను పుట్టించాడు ఎవరు, నువ్వు పుట్టావు, నువ్వు పుట్టాక పుట్టావా నాకు మీరు పుట్టేదే పుట్టిన ఇలా భ్రమతో అదేగా న్యాయం భ్రమలో ఉండవు. అదే పద్ధతి ప్రకారం పిల్లలకు మీరు సాగాలి కాబట్టి న్యాయంగా నువ్వు వాళ్ళు సాగాలి. న్యాయం న్యాయం నువ్వు వాళ్ళకి అన్నం పెట్టుకోకపోతే చాలా అన్యాయం. అసలు వాళ్ళు చిన్నప్పుడు అన్ని వసతులు నేను చూశారు కదా, పెద్ద తర్వాత వాళ్ళు అన్ని వసతులు తప్పనిసరి చూడాలి. కానీ కొంతమంది చిన్నప్పుడు బాగా పెద్దోళ్ళు అన్ని పెట్టించుకొని పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు ముందు ఊపిరికి వచ్చి వాళ్ళు ఏమాత్రం మాట్లాడుకోకుండా నువ్వు నాకు కలుపుతూనే ఉన్నావు. ఇంక తల్లిదండ్రులు ఉంటాయి, ఇంక కొడుకులు ఉంటాయి. ఏమంటారంటే నువ్వు అమ్మను వాళ్ళకి ఎత్తున్నా ఆయన గురికి ఎత్తావు ఊరికి బాగా చేసుకుంటారు. ఇలా చదువుకుంటున్నాయంటే ఏమో 3 నెలలు దగ్గర 3 నెలల దగ్గర నేనేం తీయగల. అప్పుడు 3 నెలలు పెడతాయంటే వాడు ఏమో పిల్లపుడు ఆపడుకోగలడు. 3 నెలలు మాత్రం చూస్తుంటే అప్పుడు సంవత్సరం చూసాము. కానీ 3 నెలలు పెట్టలేదు. ఇది మర్చిపోవడం చేయమన్నా ఈ న్యాయం అన్యాయం పూర్తి న్యాయం కాదు. ప్రపంచ సంబంధమే అన్యాయం. ప్రపంచ అన్యాయం కూడా మనం చేయకూడదు. తెలిసి చేయాలి. వాటి మన తల్లిదండ్రులు మనం చూసుకోవడం కూడా మనకు అర్థం లేదు. మనం బాగుంటే మనం కూడా చూడొచ్చు తప్పనిసరిగా, అది పద్ధతి. కానీ నిజమైన తల్లిదండ్రులు అన్ని చెప్పిన తర్వాత మీ నాయన ఎవరంటే ధర్మారావు పేరు చెప్తాను. ఎందుకు అమరావతి చెప్పిన తర్వాత 50,000 రూపాయలు అడిగినా నా చిరుసూపు గారి ధర్మాలు ఉన్నాడు సమయం. అది ప్రపంచం లేదని దేవుడు జ్ఞానం చెప్పిన ఇంత రామాయణం చెప్పి మన సీతారాముడు ఏమండి నిజమైన తండ్రి ఎవరు కొంత తెలియపడతారు పొలవాల ఇప్పుడు మీరు ఆడుకునేట్టేది బాగా రుచిగా తల్లి ఎవరు మీకు ఏమో పలకలే తెలవాలం వచ్చింది నీకు ఏ ఇంట్లో నుంచి పెట్టి ఏమన్నా పైసలు కనబడాలి అది పలికినా పలకోకుండా నువ్వు అంటే అని ఉన్నాడు పుట్టించుకునే అవుతుంది. అర్థమైందా? ఈ శరీరాన్ని ఆకారం తయారు చేసిన ప్రకృతి, దీంట్లో 5 వస్తువులు ఉన్నాయి. ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ 5 దాంతో బొమ్మ తయారైంది. నీ శరీరంలో కలిందా? అర్థమైందా? ముక్కల్లో కాకుండా నీరుందా? నీరుంది, ఒట్టి వచ్చినే వస్తాయి. వేడుందా? నీరు వేడి 2, అగ్గి నీళ్ళు 2 ఉన్నాయి. ఇంత కలిసి ఉన్నాయి. భూమి ఎక్కడ పట్టేస్తుంది. సూర్యం ఆకాశం మీద 3 రంధ్రాలు, చివరి రంధ్రాలు కలిసాడు. ఖాళీ జయాలు ఉన్నాయి. గాలి ఉంది, నీరు ఉంది, భూమి ఉంది. ఇంకా లేని ఏముంది? అన్ని వస్తువులు నీ శరీరం నిర్మాణం తయారయ్యి ఇప్పుడు చూసుకునే ఉన్నాయి కదా ప్రజెంట్ గా ఎవరికి అని ఏముండే. కాబట్టి ఈ తల్లి వల్ల శరీరం తయారైంది. కాబట్టి తల్లి గర్భంలోనే శరీరం ఆకారం తయారవుతుంది. తల్లి చేత శరీరం తయారైన గుర్తు. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత చేతిని బయట అది దేవుని వల్ల వచ్చింది. ప్రకృతి వల్ల 5 వస్తువుల వల్ల పంచభూత నిర్మితమైనటువంటి శరీరము. అందులో
ఈ ప్రకృతి 5 భాగాలుగా శరీరంలో ఉంది. ప్రకృతి ఎన్ని భాగాలు ఉంది? 5 భాగాలు ఉంది. దేవుడు ఎన్ని భాగాలు ఉన్నాడు శరీరంలో? 3 భాగాలు ఉన్నాడు. ఒకటి జీవాత్మ, ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ. ఈ 3 భాగాలు మొదటి చెప్పాడు. నేను 3 భాగాలు ఉన్నానని ఆ గుండె మీద కూడా 3 రేఖలు తిక్కించారు శరీరం మీద. ఈ 3 ఏంటి అర్థం కాకుండా పోయింది. బైబుల్లో చెప్పారు, భగవద్గీత చెప్పారు. 3 కట్టేసుకునే 3 వరకు ఎవరు పోలేదు. దాని ద్వైతము అనే సిద్ధాంతపరంగా మనం చెప్పాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు ఎక్కడున్నావంటే నీకు తెలిసిన దేవుడు కూడా ఉన్న సత్యం ఏమంటే తల మధ్య భాగములో గుణ చక్రంలో, అంటే ఈ 4 చక్రాల కింద చక్రంలో 3 భాగాల్లో ఏదో భాగంలో సూర్యుడి మన మోపినంత మాత్రమే ఉన్నావు నువ్వు. ఎవరు? నేను అనుకునేటువంటి జీవుడు. మరి ఏం చేస్తున్నాడు? మనకి వేరే పని ఏమీ లేదు. అని కష్టాన్ని సుఖాన్ని అనుభవించడమే మన పని. అర్థమైందా? కష్టాన్ని సుఖాన్ని ఆ పని తప్ప 2 పనే లేదు. మనం చేస్తాడు చూస్తాడని చేస్తాడు, కలిస్తాడని మాట్లాడదని ఎంత ఎవరు చేస్తున్నారు? శరీరం అంతా వ్యాపించి ఆత్మ చేస్తుంది. 2వ ఆత్మ కదా, అది ఎక్కడుంది అంటే వెంట్రుకలు మొదలుకొని చిన్న గోరు వరకు మొత్తం వ్యాపించి ఉంది. ఏది? ఆత్మ అనేది అన్నీ చేస్తూ ఉంది. మేము ఫోన్ చేసాం మధ్యాహ్నం, అది జీర్ణం చేయాలో లేకుండా దాని పని చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మా చేయాలంటే మనం ఉద్యోగం చేయాలని చేస్తాం. మనము ఏం చేయలేదు కాబట్టి అది తిరిగి బయటకు వచ్చినా ఊరుకోవడాల్సిందే, లోపల పోయినా ఊరుకోవడాల్సిందే. మన స్వాధీనంలో అంటే నీకు సంబంధం లేనటువంటి అవన్నీ సంబంధం లేకుండా జరుగుతున్నాయి. కానీ జరిగిందాన్ని ఏమనుకుంటాడు? నేనే చేశాను అనుకుంటున్నా, ఊరుకున్నాడు అనుకుంటున్నాడు. అందుకే ప్రభుత్వ నిజంగా నువ్వు గుడ్డివాడైతే ఏ కర్మ రాదు నీకు. నువ్వు గుడ్డివాడి అయితే కర్మ రాదు. నేను చూస్తున్నా అంటున్నావు, నేను చూస్తున్నా అంటున్నావు సార్, కర్మ వస్తావు చెప్పాడు. మనలో అనుకున్నాయంటే గుడ్డల కింద కర్మ రాదట, చూసే వాళ్ళకి వస్తాడట. దేవుడు గుడ్డివాడు పైకి గుడ్డేవాడు ఎవరు? ప్రతి జీవుడు తెలియని గుడ్డివాడు ఎవరు? అదేగా ఈ కన్ను, చెవు, ముక్కు, నాలుక ఈ 5 వస్తువుల వల్ల నీకు బయట విషయాలు తెలుస్తున్నాయి. నీకు చెప్పారు వల్ల నీకు తెలుస్తాయి. సమాచారం నీకు అందుతుంది, నువ్వు చూడగలుగుతున్నావు. నీ మీద తెలుస్తుంది. ఇవి పని చేసుకుంటే ఏం తెలియదు, నిజంగా ఉండేది. ఆ విషయంలో అన్ని చూస్తున్నా, అన్ని చేస్తున్నా అనుకుంటున్నావు కాబట్టి కర్మ తప్పదు. ఎక్కువ ఈ రకంగా మనం అంటే మన యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకొని మనం ఒక బొమ్మతో సమానంగా మన శరీరం ఉంది. ఈ శరీరం అనే బొమ్మ ప్రకృతిలో తయారైంది. ఈ బొమ్మలో మనం ఒక భాగమై ఆత్మస్వరూపం నుండి జీవాత్మగా మనం ఒక భాగమై ఉన్నాము, ఒక చోటు ఉన్నాము. ఈ ఆత్మాత్మ శరీరం అంతా వ్యాపించి ఉంది. మన చోటు ఎత్తుకుంటుంది. శరీరం లోపల బయట, శరీరం లోపల కానీ బయట కానీ ఇంకో పరమాత్మ అది అనుభవం వ్యాపించింది. ఆ దాన్ని తెలుసుకునే దాని కోసం మన శరీరంలోని ఆత్మను తెలుసుకోగలిగితే అంత పెద్ద తెలుసుకోవాలంటే ఒట్టు తెలుసుకోలేదు. ఆ 40 సంవత్సరాల నుండి వదిలిపెట్టినప్పుడు ఇంకా అర్థం ఎక్కడ పోతుందో చెప్తాను. 5 సంవత్సరాలు పోయినా కానీ అక్కడ కూడా పరమాత్మనే ఉంది, కొనసాగుతానండి. ఇక్కడ అక్కడ ఏమాత్రం సమాధానం లేకుండా అంతగా ఉంది, అనుగుణంగా వ్యాపించింది. ఏది? దేవుడు అని అంత పెద్ద దేవుడు తెలుసుకోవాలంటే మన ఎంత దూరం చాలా చిన్న. కాబట్టి నాకు ఉపాయం ఉంది. 2వ ఆత్మ గురించి తెలుసుకుంటే 3వ ఆత్మ సులభంగా తెలియదు. 2వ ఆత్మ తెలుసుకోవాలంటే 2వ ఆత్మ ఏమిటో ఏం చేస్తాను, ఏమిటో దాని పరిస్థితి తెలుసుకోవాలి. దాని పరిస్థితి తెలుసుకోవాలంటే లోపల 2 మనసు చక్కటి చేసుకునే ఏం లేకుండా ఏం చేస్తుంటే అప్పుడు 2 గంటలు తెలుసుకోవాలి. ఉపాయం చెప్పాలి. దానికోసం ఉపదేశాలని అవన్నీ ఇవన్నీ పక్కదాన్ని ఉంటాయి. కానీ చేసుకునే పరిస్థితులు ఉండేది. 2వ ఫలాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు కూడా అసలు ఈ ఆత్మలని విషయమే తెలియకుండా పోయేది. ఉండేదే మాట్లాడుతున్నారు కంప్లీట్ గా. మొగలకి మొగడాడుతున్నారు, ఆడవుతున్నారు. కానీ మేము నమ్మకము మనకు తల్లిదండ్రులు ఉన్నారు అని అనుకోవడం లేదు ఎవరు. అదే ఎవరితో మీకు నేను చెప్పేదంటే కొంత విచిత్రమైన జ్ఞానంగా ఉంటుంది. మీకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ వినిపించండి, ఏ గురువు చెప్పిండదు. కానీ ఉన్న సత్యం అది ఎవరు చెప్పినా చెప్పుకునే కానీ ఉన్న సత్యం అది. ఇది జ్ఞానం అనేది దేవుడికి సంబంధించింది కాబట్టి దేవుడు అనేవాడు కనిపించేవాడు అటువంటివాడు కాబట్టి ఏ మనిషి అయినా కానీ నేను దేవుడిని చూసినానంటే చాలా పొరపాటు. ఒక వాక్యాన్ని అర్థం కాదు. మహర్షుడు కానీ
బ్రహ్మర్షులు గాని ఎవరైనా గాని విధానులు గాని తపస్సుకులు గాని యోగులు గాని జ్ఞాని గాని అజ్ఞాని గాని ఎవరైనా గాని ఇంతవరకు దేవుని ఎవరు చూడలేదు. కొన్ని పుస్తకాలు రాసిన మేము దేవుడు చూసినాం, మేము చూసినాం, మీకు పుస్తకాలు ఉన్నారు, అదేనా ఉన్నారు. రోజు గుంపు అంతా మీటింగ్ చేసుకుని చెప్పుకుంటారు. అది అచల సిద్ధాంతం. అది ఏం సిద్ధాంతం? అది మంచిది కదా, ఏ దేవుని గురించి చెప్పేది మనం కూడా వింటామని మేము కూడా పోయి కూర్చొని వింటున్నాం. తప్పలేదు, మంచిదే కదా సార్, మంచి మార్గం అని మనం ఎందుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళు చెప్పేది వినాలి. మనం తప్పాలనేది మళ్ళీ ఆలోచిస్తున్నాం, వినకుండానే మనం తప్పు రైతే అనుకుంటున్నాం. అది వాళ్ళు తెల్లవారు కార్యక్రమం పెట్టుకున్నారు. బాగా అర్ధరాత్రి సమయంలో ఆయన ఒకగా చెప్తున్నాడు, గురువు మీరు ఇంతవరకు ఎవరు మిమ్మల్ని దేవుని చూపించలేదు, మీరు ఇంతవరకు చూడలేదు దేవుని. అలాగే ఇప్పుడు దేవుని మీకు చూపిస్తా చూడు, మీరు ప్రత్యేకంగా చూడవచ్చు. చూపిస్తారు బాగా జాగ్రత్త చూడండి, బాగా సినిమా ప్రభావం ఇచ్చిపెట్టి చూడండి. ఇంత పబ్లిక్ దేవుడు అనేటువంటి పదములోనే వెతుకబడేవాడు అర్థం ఉంది. దొరకబడేవాడు కాదు, కనిపించబడేవాడు కాదు. దేవుడు అనే పదములోనే వెతుకబడేవాడు, దేవుడు ఆడబడేవాడు. ఇక్కడ బాగా మనం కూర్చునే బాగా నిలుపుకొని మన ముందు కూర్చుంది. ఏముంటారని అగ్గిపెట్టి తీసుకొచ్చాడు. అగ్గిపెట్టి తీసుకొచ్చి ఏమిటి బాబరాయన గుళ్ళో పూజారికి కూర్చున్నాడు. అగ్గిపెట్టాడు, టపాలు పెట్టి అగ్గిపెట్టాడు, టపకలు పెట్టాడండి. ఇది అగ్గిపెట్టాడట. అగ్గిపెట్టి ఏం మాట్లాడలే, అయిపోయి అగ్గిపెట్టాడు. అగ్గిపెడుతూ అగ్గిపెట్టాను అగ్గిపెట్టా అంటే నాకు ఏం చెప్పాలి అర్థం కాలే. చూస్తున్నాడు, ఇంకా ఏం మాట్లాడుతున్నా. దేవుడు చూపిస్తాడు, అగ్గిపెట్టి తీసుకునే కింద కొట్టేది అగ్గిపెట్ట అడుగుతున్నాడు అని మనం చూస్తాడు. దేవుడు చూపిస్తా అన్నాడు కదా అని మళ్ళీ తీసుకొని చూడు అగ్గిపెట్టనేది అంటే మళ్ళీ దగ్గరే అగ్గిపెట్టింది. ఎప్పుడు దగ్గర దేవుడు ఇది పుల్ల, కరుకు, ఈ చెక్క ఇలా అన్ని పక్క పక్క పెరికేసా. అగ్గిపెట్టా కానీ పుల్ల, కరుకు పెట్టా వచ్చిందా దేవుడు వాడి ఏది కనపచ్చిందేమో. పుల్ల, కరుకు, పెట్టా, చెక్క. మళ్ళా మమ్మల్ని ఎంత కొడతాడు అనుకుంటే సమయం మీరు ఆ సిద్ధాంతంలో ఆ గురువు దగ్గర ఉపదేశించుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మా గురువుని ఎంత కొడతాడు అనుకుందండి. ముందుకంటే చెప్తాను, తప్పు తప్పే. అది దేవుడు అవన్నా కాదు. పుల్లా కట్టా పెట్టా ఎట్లా మాకు తెచ్చా ఎట్లా ఉన్నాడు నిజమే అనుకుంటే నేను మగవాడు ఏం చూపించేదా ఏం చూపించాడు కనపచ్చిందంటే ఏం కదా మూడు లేకపోతే కొట్టుకుంటున్నాడు. ఏమర్థం చెప్పమన్నా ఇప్పుడు మేము చూసినాం ఇప్పుడు ఉపదేశం తీసుకున్నారంట. ఇప్పుడు పొయ్యి అక్కడ మేము చూసినాం ఇలా అంటారు, మేము చూపించాం అని వాళ్ళు అంటాడు, మేము చూపించాం అంటాడు. విధానికి అది చూపించాం అంటాడు. ఇప్పుడు కూడా ఆ చూపించే అంటారు, ఇంటే చూపించేది. మళ్ళా చెప్పిన ఒక గంట తర్వాత ఛాన్స్ మేలుకునే 2 గంటల పాపం వాళ్ళు కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. కాఫీ తీసుకొచ్చి ఇచ్చే ఇంకా కాఫీ వస్తున్నాడు. మళ్ళీ కాఫీ అయ్యానే వాడు కాఫీ తగ్గిపోయిలే ఏమన్నా కాఫీ ఇవాళ మొదలు కొడతాడు దీన్ని. ఏది ప్రత్యేక చూస్తాను ఇంత చిక్కగా ఇంత అన్ని మాటలు పూర్తి పనిచేస్తాను. ఇది ఎందుకు మనకు పనిచేయాలి అనిపిస్తాను. ఇంట్లో నేను దేవుడు చూసామంటున్నాను, మీరు చూపిస్తామంటున్నాను. చూపిపోతే అడిగాడు, నేను చూపిపోతే అడిగేది నీకు అదే అడిగేది చూపించావా అంటారు. ఇట్లా రకరకాల వ్యక్తులు ఉన్నారు. మనం ఏదాట పడతామో అది నుంచి మనం నమ్మే కొంటున్నారు. ఇంట్లో దేవుడు ఉండేది. దేవుడు అంటే ఎట్లా అర్థం కాదు, సంపూర్ణత్వం దానికి గొప్పతనం తెలియదుగా పొరపాటు పడుకుంటున్నారు. తెలియదుగా ఒకప్పుడు ఇట్లే వాదా జరిగిందట. అంటే నేను కూడా కథ రూపంలో విన్నాను, చెప్పుకోవడం ఒక పుస్తక రూపంలో చదివాను. విధాలు చేశాయంటే ఇద్దరు రోడ్డు పక్కన ఇద్దరు కూర్చున్నారట.
ఇది కూర్చోంటే దూరంగా గుర్రం బండి వస్తా ఉందంట, జగ్గబడినట్టు వస్తుందని అది వస్తా ఉందంట. ఒకసారి కూర్చున్న రోడ్డు పక్కన కూర్చున్నాడు, పలిమంట కాకుండా కూర్చున్నాడు. ఏం చేశాడంట, ఆ దూరంగా గుర్రం బండి వస్తా ఉంది చేశాడంట. ఏడొస్తుంది కొంచెం అబద్ధం చెప్తాం రాలే అన్నాడు. ఈకి కనపడుతుంది, దానికి కనపడుతుంది. ఈ రాలేదు అన్నాడు. వస్తాను పని వేసుకుంటావా అన్నాడు. ఆ పని వేసుకుంటాను, వాటి ధైర్యం కనపడింది, వేసుకుంటాను. ఏమో పని వేసుకుంటావు అన్నాడు. అది నీ మాట నిజమైతే నేను అడుగుపెట్టు, నా తలకాయ ఇచ్చేస్తా, నా తలకాయ నీ తలకాయ తలకాయ పని చేస్తాను. అందుకని తెలియదు ఓడిపోయాడు, గెలిచినాడు, తలకాయ కదా అది రానే వచ్చింది. ఇక రానే వస్తే నిలబెట్టాడు. నిలబెట్టే ఇది గురుపండ కదా, నువ్వు రాలేదని ఎంత గురుపండ అవుతుంది అని చక్కెర తీసి పక్కకేసి, నగలు తీసి పక్కకేసి, ఆ గురువాన్ని పక్కకి పెట్టి ఎట్లా గురుపండ అంటే కానీ పక్క వారికి గురుపండ అంటారు. గురుపండ అంటే నువ్వు ఓడిపోతే కదా, నువ్వు ఓడిపోతే లెక్కేస్తున్నాడు. అన్ని పక్కన పక్కన వేసారు. వారికి ఓడిపోతే లెక్కేస్తున్నాడు. మళ్ళీ పని గురుపండి కాదు కాబట్టి నువ్వు నాకు నీ తల నాకు వెళ్ళా, మొత్తంగా నీ తల నాకు వెళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు ఓడిపోయినట్టు లెక్కేస్తున్నాడు. వాడిని లెక్కేసి గురుపండి కాదన్నాడు. వాడిని ఓడుకునేది గురుపండి కాదన్నాడు. అన్ని కలిపిట్టి గురుపండి మొదట ఆయన ఒప్పించలేడు. ఇంటి దిగులు ఓడుకున్నాడు. వాళ్ళు అక్కువ దిగులు ఓడుకునేవా అంటే చెప్పాడు, ముగ్గురు అనుకోకుండా దావని గురపడి అంటే వాడు కాదనే దగ్గరకు వచ్చిన తర్వాత వాడిని ఓడవరికి పక్కనే గురపడి అంటే కాదని నేనండి ఓడిపోయినట్టు లెక్కించినావు, నా తలకాయాలంట పత్రానికి, నాకు దిగులుగా సత్యవాడు నేను కదా అని వాడు చెప్పాడు. వాడు సత్యవాడి మీద నీకు దిగులు పనే లేదులే, పత్రం కలిగి చేసి తలకాయ అంతవరకు బాగా ఆగి ఉండదు. అయితే ఈమె చాలా ఆగి ఉండదు, నేను దిగులు పడి ఉంటాయి పత్రం ఓడిపోయా తలకాయ వెళ్ళన్నది, నేను దిగులు పడేది అంట. ఏ దిగులు పడాల్సిన లేదా, నేను వచ్చి ఇదే ఇప్పిస్తాను తలకాయ వాడి ఏదో తిప్పుతాడు. ఇదే చెప్పాడు. చేస్తే సరిపోతులు అయినది పందెం వేసుకుని జాగ్రత్త కూర్చున్నారు. ఆయన కూడా వచ్చింది. ఏపా మా తలకాయ ఓడిపోయినట్టుగా తలకాయ కావాలంటే కదా అంటే అవునమ్మా ఓడిపోయినట్టు తలకాయ పందెం వేసుకున్నాం, నేను పెట్టి నా తలకాయ ఇచ్చేవాడు కదా, ఆయన ఓడిపోయాడు కూడా ఆయన తలకాయ కత్తి తీసుకొని ఏమవుతుంది తీసుకురా అని చెప్పింది. నువ్వు తలకాయ మాత్రం ముక్కు కానీ చెవు కానీ మూతి కానీ తీసుకున్నట్టు చూసుకోవాలి. ఏది ముట్టుకోరు, తలకాయ మాత్రం తీసుకోవాలి చెప్పింది. అయితే తలకాయ అన్ని తలకాయ పట్టుకుంటే అన్ని వస్తాయి, తలకాయ ఖర్చు పడేది అన్ని దానికి కలుసుకొని గురపడికి కలుసుకునేది నువ్వు కాదు, అది పక్క పక్క పెరిగింది. ఏర్పడి ఈ మాత్రం తీసుకో, తలకాయ మాత్రం తీసుకోకూడదు. ఇంకా అడుగుతున్నాడు అట్లా రావాలి అగ్గిపెట్టి కదా దేవుడు కదా చూడేది. ఇవన్నీ కలుసుకొని ఎదురుకేసి దేవుడు ఇట్లంటే ఇది ఏమన్నా దేవుడు చూపించబడినా కానీ ఎవరు ఎట్లా అనుకుంటే ఇట్లా అజ్ఞానం మాటలు అనుకుంటాయి. ఇట్లా గురువుకుంటున్నారు దేశంలో, ఈ నూరు ఉపదేశాలు ఇస్తారు, మళ్ళీ తీసుకునే ఏమవుతుందో మనకు అర్థం కాదు. వాళ్ళు ఎక్కడ పోవాలి మన వీళ్ళు పూర్తిగా అంటే వీళ్ళు పర్మనెంట్ గా నమ్మకం ఉంటారు. ఇట్లా రకంగా ఉంటుంది. కాబట్టి జ్ఞానాల్లో చాలా రకాలు ఉన్నాయి, గురువుల్లో చాలా రకాలు ఉన్నాయి. మాయ గురువులు తరకాయలు చూసుకొని వాళ్ళు దేవుని వైపు పోకుండా చేస్తున్నా, ఇట్లా మార్గాలను ఏర్పడి దేవుని వైపు చేసుకోకుండా చేస్తున్నారు. ఇటువంటి ఈ పరిస్థితిలో జ్ఞానం ఏది అని తెలియని పరిస్థితిలో మాయ అనేది చాలా సంపూర్ణంగా నిండిపోయింది. అంటే జ్ఞానం అనేది తెలియకుండా చేసింది. జ్ఞానం అనేటువంటి పేరుతో ఈరోజు పెద్ద పెద్ద స్వామీజీలు గురువులు చాలా మంది ఉన్నారు, చాలా సంస్థలు ఉన్నాయి. కానీ అక్కడ ఉండేంత అజ్ఞానం ఉంది. జ్ఞానం తెలియకుండా తిరిగి అజ్ఞానం వైపు పిచ్చిదానికే మాయ ఏర్పాటు చేసి పెట్టుకుంది. మీరు దేవుని వైపు పోకుండా ఉండాలంటే ఏం చేయాలా? మీరు దేవుడు దైవం అని గురువు దగ్గరికి పోతారు, వాళ్ళు చెప్పిస్తారు కదా. కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలా? గురువులు తలకాయలు దూరుకుంటే వాడు ఎంత చెప్తే అది ఆగిపోతారు. కాబట్టి మీ తలకాయలన్నీ మారాల్సిన పనిలే. మా యొక్క ఒక్కసారి తలకాయలు మేము చెప్తే దాని దొరుకుతారు కదా. కాబట్టి బాగా ముఖ్యమైన గురువులు తలకాయలు దూరుకుంటే వాడు ఏం చెప్తే జరుగుతుంది దూరుతారు. దేవుడు గర్భశాస్త్రుడు గురువులు అంతా వాళ్ళు చెప్తారు, దేవుడు అంటారు, జ్ఞానం అంటారు, దైవం అంటారు, కానీ చెప్పేదంటే మాయ పక్షి
దేవుడంటే మాయపక్తి, దేవుడు పక్కు కాదు. ఉంటాయి మధ్యలో. అట్లా గురువు తరకాలు చూసుకొని ఏం చేసింది, మనుషులందరూ పక్కకు మళ్ళీ నువ్వు ఏది నేను గురువు లేకపోతే నేను జ్ఞానం నేర్చుకుంటాను అన్నాడు. ఏం జ్ఞానమే ఉంటుంది, మాయ జ్ఞానమా దేవుని జ్ఞానము తెలియకుండా పోయింది. దీంతో ఏ జ్ఞానం మనం తెలుసుకునేది అది మనం ఆలోచించే పరిస్థితుల్లో లేము. వాడు ఏమన్నా చెప్తే అది ఆలోచన కాదు. మీ తరగాలన్నీ మారవలసిన పనిలే. మా యొక్క మనం ఒక్కదాని తరగతి మేము చెప్తే దాని అడుగుతారు కదా. కాబట్టి బాగా ముఖ్యమైన గురువులు తరగతి చూసుకుంటే వాడు ఏం చెప్తే ఇప్పుడు టీవీలో కనిపిస్తారు గురువులంతా వాళ్ళు చెప్తాడు, దేవుడు ఉంటారు, జ్ఞానం ఉంటారు, దైవం ఉంటారు, కానీ చెప్పేదంటే మాయపక్తి, రూట్ అంతా మాయపక్తి, దేవుడు పుట్టుతారు. ఉంటాయి మధ్యలో. అట్లా గురువుల తరకాలను చూసుకొని ఏం చేసింది, మనుషులందరూ పక్కకు మళ్ళీ నువ్వు ఏది నేను గురువు లేకపోతే నేను జ్ఞానం నేర్చుకుంటాను అన్నాడు. ఏం జ్ఞానమే ఉంటుంది, మాయ జ్ఞానమా దేవుని జ్ఞానము తెలియకుండా పోయింది. దీంతో ఏ జ్ఞానం మనం తెలుసుకునేది అని మనం ఆలోచన చేసే పరిస్థితుల్లో లేము. అని మనం ఆలోచించే పరిస్థితుల్లో లేము. మేమే చెప్పేది ఒరిజినల్ జ్ఞానం అని అందరూ అంటున్నారు. అవి కూడా పెట్టిపోతున్నాయి. ఇది కూడా బ్రహ్మకుమార సమాధానం చూడు, దాంట్లో మిగతా దాంట్లో పైసలు ఉంది కదా, పైసలు కూడా లేదు జ్ఞానం. కానీ విదేశాల్లో దేశాల్లో ఈ భూమిలోను ప్రతి చోట అంత స్పీడ్గా పెరిగిపోతుంది. ఎక్కడైతే జ్ఞానం లేకుండా ఉండే గురువులు అంటున్నట్టు అది వెలువెలువెలుగా పెరిగిపోతుంది. చూడండి, ఈ రకంగా ఈ ప్రపంచంలో ఇట్లున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, ఇంత అజ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారంటే పూర్వకాలం ఉన్న లేదు, ఎంతమంది గురువులు ఉన్నారు, ఏం కదా ఇప్పుడు జ్ఞానం కరువైంది, ఇప్పుడే బాగుంది అంటున్నారు జ్ఞానం, ఇప్పుడే చెడిపోయిందని మనం అంటున్నాం. ఎందుకంటే వ్యాసుడు ఉన్నాడు ఒకరోజు, పెద్ద పెద్ద మహర్షులు ఉన్నారు ఒకరోజు. మళ్ళీ చూసే తప్పనిసరి క్రమం తప్పకుండా యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, అవి చేసి, మంత్రాలు చేసి చాలా ద్వాపరీగా వల్ల పెద్ద పెద్ద మహర్షులతో ఉన్నారు కదా. ఆ రోజు లేరా పూర్తి అధర్మ చంద్రగిరి అప్పుడు పుట్టాడు కృష్ణుడు. ఎప్పుడు పుట్టాడు? ఈ పెద్ద పెద్ద వాళ్ళతో పోతుంది. చాలా పెద్ద పొడుగు గడ్డాలు ఉండే వాళ్ళు, పొడుగు గడ్డాలు ఉండే రోజే పుట్టాడు ఆయన. అధర్మ చంద్రగిరి కాబట్టి పుట్టినాడు. వ్యాసో నారాయణో హరి అంటే ఆయన కానీ పెద్ద ఆయన వ్యాసుడు నారాయణ హరి అంటే ఎక్కడ పోయినా వాళ్ళంతా అజ్ఞానం అని చంద్రగిపోయింది. పురాణాలు రాసుకునే శ్రమశెడ్డిలో. కాబట్టి ఇటువంటి అజ్ఞాన సమయంలో నేను చెప్పాలని ఆయన వచ్చినాడు. ఎప్పుడు వచ్చినాడు? పెద్ద పెద్ద మహర్షులు రోజు. అర్థమైందా? ఆయన కూడా ఇప్పుడు ఆయనకు పిల్లలంటే ఏడోడి అసలు మేమంతా జడలు పెంచుకొని, గడ్డలు పెంచుకొని, పుట్టుకొచ్చులు పెట్టుకొని యజ్ఞాలు చేసుకుంటా అడవిలో ఉండి మేము ఎంత జ్ఞానం చెప్తా అంటే ఊర్లో కూర్చొని మాకంటే పెద్ద జ్ఞానం అంటాడా అని అప్పుడు కూడా పోటీ అంటారు. ఆయన ఉంటుంది అసూయ. ఇప్పుడు మనకంటే బాగా పెద్దగుండి బ్రహ్మచారివతమా తెలిసేవాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడి గురువులుగా ఎట్లా కనపడాలి అట్లా కనపడాలని చాలా అగసాట్లు పడి వాళ్ళంతా గురువులుగా కనిపిస్తూ వాళ్ళు ముఖాలు బొట్టు నామాలు అవి పెట్టుకొని తలకాయలు చుట్టూ పెట్టుకొని ఏమో కనిపించే రకంగా వాళ్ళ ఆర్భాటంగా చూస్తారు. గురువు అని కనిపించే రకంగా ఉండే వాళ్ళంతా చెప్పే జ్ఞానంతో మనం క్లాస్ చేసుకోవాలని చెప్పినట్టు వాళ్ళకి బాధే కదా. ఇప్పుడు చూడు, అఖిలములంది చేసి, బ్రహ్మకుమార సమాజం చేసి, ముక్కు మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అందరికీ చేసి ఎవరు మనకు నిజమైన జ్ఞానం చెప్పేవాళ్ళు మనం ఎవరిని లెక్కిస్తున్నాం? ప్రభువు చెప్పిన ప్రకారం కానీ, కృష్ణుడు చెప్పిన ప్రకారం కానీ వీళ్ళ జ్ఞానాలన్నీ కొట్టివేయబడతాయి. వీళ్ళకుండే జ్ఞానాలన్నీ కొట్టివేయబడతాయి. కాబట్టి ఇదంతా మాయ పంపించేటువంటి మార్గాలే. ఒక ఆయన చెప్పాడు నాకు, మీరు మతాతీత దైవోని మార్గంలో పుస్తకం రాశారు. దాంట్లో హిందువుల్లో పొగడలేదు, క్రైస్తవుల్లో పొగడలేదు. హిందువుల్లో విమర్శించారు, తప్పుదారు పట్టారు. క్రైస్తవులు విమర్శించారు, మీరు తప్పుదారు పట్టారు. హిందువులకు మేము అంత చేతకాలమా, మాకు అంత జ్ఞానం
జ్ఞానం తెలియదనేంత పరిస్థితిగా మనం వర్ణించాం దాంట్లో. క్రైస్తవ లేకపోతే మేము మొదటి నుండి బైబిల్ పాస్ చేసినాం, యా అధ్యాయం, యా పాయింట్, యా నంబర్ మేము చెప్పగలుగుతాం, మాకు తెలుదా? లేకపోతే వాళ్ళు ఉన్నారు, దాంట్లో కొలతలు ఉన్నాయి, ఫాదరు, పాస్టరు, బిషప్, అది ఇవి. మళ్ళీ ఇంతమంది మాకు దేవుని గురించి మాకు తెలుదా, బైబిల్ గురించి మాకు తెలుదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలియకుండా పోయింది అని మనం చెప్పాం. 2000 సంవత్సరాలు ఈ బుద్ధుల ఊరికి అర్థం కాలేదు మీకు. ఇంత ఖచ్చితంగా పేర్లు పెట్టి పేర్లు చెప్పి రాసిన పురాణాలు మీలో ఇంత అజ్ఞానం ఉందని పేరు పెట్టి చెప్పి రాసినారు కదా, మనకు ఎట్లా భయం లేదా, అయిపోయింది కదా అంటే బాగేం భయమే అసలు అంటే వాళ్ళు అంతే. అది మనం ఆలోచించే పరిస్థితుల్లో లేము. మేమే చెప్పేది ఒరిజినల్ జ్ఞానం అని అందరూ అంటున్నారు. అవి కూడా పెట్టిపోతున్నాయి. ఇవి కూడా బ్రహ్మకుమార్ సమాజం చూడు, దాంట్లో మిగతా దాంట్లో కానీ పైసలు వచ్చాయి కదా, పైస కూడా లేదు జ్ఞానం. కానీ విదేశాల్లో, దేశాల్లో, ఈ దీంట్లోనూ ప్రతి చోట అంత స్పీడ్గా పెరిగిపోతుంది. ఎక్కడైతే జ్ఞానం లేకుండా ఉండే గురువులు అట్లా ఉంటే అది వెలువెలు పెరిగిపోతుంది. ఈ రకంగా ఈ ప్రపంచంలో ఇట్లున్నది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, ఇంత అజ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారంటే, పూర్వకాలం అన్న లేదు, ఎంతమంది గురువులు ఉన్నారు, ఏం కదా ఇప్పుడు జ్ఞానం కరువైంది, ఇప్పుడే బాగుంది అంటున్నారు చాలా మంది, ఇప్పుడే చెడిపోయిందని మనం అంటున్నాం. ఎందుకంటే వ్యాసుడు ఉన్నాడు ఒకరోజు, పెద్ద పెద్ద మహర్షులు ఉన్నారు ఒకరోజు. మళ్ళీ నేను చూసే తప్పనిసరి క్రమం తప్పకుండా యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, అవి చేసి, మంత్రాలు చేసి చాలా ద్వాపర యుగంలో పెద్ద పెద్ద మహర్షులతో ఉన్నారు కదా. ఆ రోజు లేదా పూర్తి అధర్మ చంద్రగిరి అప్పుడు పుట్టాడు కృష్ణుడు. ఎప్పుడు పుట్టాడు? ఈ పెద్ద పెద్ద వాళ్ళతో చాలా పెద్ద పొడుగు గడ్డాలు ఉండే వాళ్ళు, పొడుగు గడ్డాలు ఉండే రోజే పుట్టాడు ఆయన. అధర్మ చంద్రగిరి కాబట్టి పుట్టినాడు. వ్యాసో నారాయణో హరి అంటే ఆయన చాలా పెద్ద ఆయన. వ్యాసుడు నారాయణ హరి అంటే ఎక్కడ పోయినా వాళ్ళంతా అజ్ఞానం అని చంద్రగిపోయింది. పురాణాలు రాసుకునే విశ్వశెడ్డిలో కాబట్టి ఇటువంటి అజ్ఞాన సమయంలో నేను చెప్పాలని ఆయన వచ్చినాడు. ఎప్పుడు వచ్చినాడు? పెద్ద పెద్ద మహర్షులు అర్థమైందా? ఆయన కోడి ఇప్పుడు ఆయనకు పిల్లలాటే ఏడోడి. అసలు మేమంతా జడలు పెట్టుకొని, గడ్డాలు పెట్టుకొని, పుట్టుకొసలు పెట్టుకొని యజ్ఞాలు చేసుకుంటా అడవిలో ఉండి మేము ఎంత జ్ఞానం చెప్తా అంటే, ఊర్లో కూర్చొని మాకంటే పెద్ద జ్ఞానం అంటాడా అని ఆ పొద్దు కూడా పోటీ ఉంటుంది. ఆయనకు ఉంటుంది అసలు. ఇప్పుడు మనకంటే పెద్దగుండి బ్రహ్మచారిమా తెలిసేవాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడి గురువులుగా ఎట్లా కనపడాలని చాలా అగసాట్లు పడే వాళ్ళంతా గురువులుగా కనిపిస్తూ వాళ్ళు ముఖాల బొట్టు, నామాలు అవి పెట్టుకొని, తలకాయలు చుట్టూ పెట్టుకొని ఏమో కనిపించే రకంగా వాళ్ళ ఆర్భాటంగా చూస్తారే గురువు అని కనిపించే రకంగా ఉండే వాళ్ళంతా చెప్పే జ్ఞానంత మనం క్రాస్ చేసి మనం చెప్పినట్టు వాళ్ళకి భార్య కదా. ఇప్పుడు చూడు, అఖిల బులంది చేసి, బ్రహ్మకుమార సమాజం చేసి, ముక్కు మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అందరికి చేసి, ఎవరు మనకు నిజమైన జ్ఞానం చెప్పేవాళ్ళని మనం ఎవరిని లెక్కిస్తున్నాం? ప్రభువు చెప్పిన ప్రకారం కానీ, చెప్పిన ప్రకారం కానీ వీళ్ళ జ్ఞానాలన్నీ కొట్టివేయబడతాయి. వీళ్ళకుంటే జ్ఞానాలన్నీ కొట్టివేయబడతాయి. కాబట్టి ఇదంతా మాయ పంపించేటువంటి మార్గాలే. ఆయన చెప్పాడు, మీరు మతాతీత దైవోని మార్గం పుస్తకం రాశారు. దాంట్లో హిందువుల్లో పొగడలేదు, క్రైస్తవుల్లో పొగడలేదు. హిందువుల్లో విమర్శించారు, తప్పుదారులు పట్టినట్టు. క్రైస్తవులు విమర్శించారు, మీరు తప్పుదారు పట్టారు. హిందువులకు మేము అంత శాంతకాలమా, మాకు అంత జ్ఞానం తెలియదనేంత పరిస్థితిగా మనం వర్ణించాం దాంట్లో. క్రైస్తవులు లేకపోతే మేము మొదటి నుండి బైబిల్ పాస్ చేసినాం, యా అధ్యాయం, యా పాయింట్, యా నంబర్ మేము చెప్పగలుగుతాం, మాకు తెలుదా? లేకపోతే వాళ్ళు ఉన్నారు, దాంట్లో కొలతలు ఉన్నాయి, ఫాదరు, పాస్టరు, బిషప్, అది ఇవి. మళ్ళీ ఇంతమంది మాకు దేవుని గురించి మాకు తెలుదా, బైబిల్ గురించి మాకు తెలుదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలియకుండా పోయింది అని మనం చెప్పాం. 2000 సంవత్సరాలు ఈ బుద్ధుల ఊరికి అర్థం కాలేదు మీకు. ఇంత ఖచ్చితంగా పేర్లు పెట్టి
చెప్పి రాసిన పలానా మీ ఇంట్లో ఇంత అజ్ఞానం ఉందని పేరు పెట్టి చెప్పి రాసినారు కదా, మనకు ఎట్లా భయం లేదా, అయిపోయింది కదా అంటే బాగేం భయం అసలు అంటే వాళ్ళు సంథింగ్